హాయ్! వెల్కమ్ టు పైథాన్ లైఫ్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన టాపిక్ ఇంపార్టెంట్ సేఫ్టీ అండ్ ప్రొఫెషనల్ టిప్స్ ఫర్ ఇన్ సాఫ్ట్‌వేర్ కంపెనీస్. సో, సాఫ్ట్‌వేర్ కంపెనీస్‌లో జాబ్ చేస్తున్న ఉమెన్స్‌కి కొన్ని ప్రొఫెషనల్ టిప్స్ అండ్ సేఫ్టీ ప్రికాషన్స్ గురించి అయితే తెలుసుకుందామండి. సో, వీడియో అనేది స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. అండ్ కొత్త వాళ్ళు ఎవరైతే మన ఛానల్‌ని విజిట్ చేశారో ఛానల్‌లో ఉన్న కాంటెంట్ చూడండి. కాంటెంట్ నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సో, ఇక లేట్ చేయకుండా టాపిక్‌లోకి అయితే వెళ్దాం. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ కూడా వీడియో ఎండింగ్‌లో అయితే అనౌన్స్ చేస్తున్నామండి. సో, వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో, ఇంపార్టెంట్ సేఫ్టీస్ ఏంటి? ప్రొఫెషనల్ టిప్స్ ఏంటి? సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయింటైన్ ప్రొఫెషనల్ బౌండరీస్. సో, మీ ఆఫీస్ కొలీగ్స్‌తో ఫ్రెండ్లీగా ఉండండి. బట్ ప్రొఫెషనల్‌గా మాత్రమే ఉండేలాగా చూసుకోండి. ఓవర్ షేరింగ్ పర్సనల్ ఇన్ఫర్మేషన్స్‌ని అవాయిడ్ చేయండి. సో, ఇట్లా కొంచెం ఫ్రెండ్లీగా ఉన్నప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకున్నాం. అలాంటివి కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. ఓవర్ షేరింగ్ కాదు. పర్సనల్ ఇన్ఫర్మేషన్ అసలు షేరే చేయకండి. సో, కీప్ కమ్యూనికేషన్ ఫార్మల్ ఇన్ ఆఫీస్ చాట్స్ అండ్ ఈమెయిల్స్. సో, ఆఫీస్ చాట్స్‌లో గాని, టీమ్స్‌లో గాని, మెయిల్స్‌లో గాని కమ్యూనికేషన్ చేసేటప్పుడు ఫార్మల్‌గా, ప్రొఫెషనల్‌గా ఉండేలా చూసుకోండి. సో, అక్కడ కూడా బౌండరీస్ అయితే క్రాస్ చేయకండి. అండ్ ఆ తర్వాత మెయింటైన్ రెస్పెక్ట్‌ఫుల్ డిస్టెన్స్ ఇన్ వర్క్ ప్లేస్ రిలేషన్‌షిప్స్. మరీ క్లోజ్‌గా అయితే ఉండకండి. ఎంతవరకు ఉండాలి? ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటే సరిపోతుంది. సో, డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తూ ఉండండి. సో, మీ కొలీగ్స్ వాళ్ళు మేల్ అయినా, ఫీమేల్ అయినా కూడా రెస్పెక్ట్ ఇచ్చుకుంటూ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. అండ్ ఆ తర్వాత వర్క్ సేఫ్టీ అండ్ అవేర్‌నెస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంపెనీలో జాయిన్ అయినప్పుడు కంపెనీ పాలిసీస్ చూడండి. సో, ప్రివెన్షన్ ఆఫ్ సెక్సువల్ హెరాస్మెంట్. సో, ఎవరైనా సెక్సువల్ హెరాస్మెంట్ అమ్మాయిలైతే మీకు చేస్తున్నా, అబ్బాయిల మీద ఏదన్నా అట్లాంటి థాట్స్ ఉన్నా కూడా ఖచ్చితంగా కంప్లీట్‌గా అక్కడి నుంచి తీసేసేయండి అసలు అలాంటి థాట్స్ అనేవి. సో, ఒకవేళ అమ్మాయిలు లైక్ వుమెన్స్ ఎవరైనా కూడా వర్క్ ప్లేస్‌లో గనుక ఇట్లాంటివి వస్తే గనుక ఖచ్చితంగా రిపోర్ట్ అయితే చేయండి. రిపోర్ట్ అన్‌కంఫర్టబుల్ బిహేవియర్ ఇమ్మీడియేట్‌గా రిపోర్ట్ చేయండి. సో, మీకు అన్‌కంఫర్టబుల్‌గా వాళ్ళు మీతో ప్రవర్తిస్తున్న ఏమన్నా వాళ్ళ బిహేవియర్‌లో డిఫరెంట్‌గా నోటీస్ చేసినా వెంటనే రిపోర్ట్ చేయండి. సో, రిపోర్ట్ చేయకుండా మీరు ఎంకరేజ్ చేస్తూ ఉంటే తర్వాత మీకే ప్రాబ్లమ్ అవుతుంది. అండ్ తర్వాత అవాయిడ్ లేట్ నైట్ ట్రావెల్ అలోంగ్ వెన్ పాసిబుల్. సో, నైట్ షిఫ్ట్ చేస్తూ ఉంటారు కొంతమంది. ఆర్ మిడ్ ఆఫ్టర్‌నూన్ నుంచి నైట్ వరకు చేస్తారు. అలాంటప్పుడు ఏంటంటే అలోన్‌గా ట్రావెల్ చేయడం అనేది అవాయిడ్ చేయండి. దట్ టూ లేట్ నైట్స్ అయితే కంప్లీట్‌గా అవాయిడ్ చేయండి. సో, మీకున్నంత పాజిబిలిటీలో అలోన్‌గా ట్రావెల్ చేయడం అయితే అవాయిడ్ చేయండి. ఇదే నా బెస్ట్ సజెషన్. అండ్ ఇన్ఫార్మ్ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అబౌట్ ఆఫీస్ ట్రావెల్ ప్లాన్స్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఉమెన్స్ ఆర్ గర్ల్స్ మీకు స్పెసిఫిక్‌గా చెప్తున్నాను. ఫ్రెషర్స్ ఎవరైతే సాఫ్ట్‌వేర్ కంపెనీలో చేస్తున్నారో, మీరు ఒకవేళ రిమోట్ లొకేషన్స్ ఉంటున్నప్పుడు ఆఫీస్‌కి, రూమ్స్‌కి ఆర్ ఆఫీస్‌కి, పీజీస్‌కి వెళ్తున్నప్పుడు మీ ట్రావెల్ ప్లాన్స్‌ని ప్రతీదీ ఇన్ఫార్మ్ చేయండి. మీ ఫ్యామిలీకో, మీ ఫ్రెండ్స్‌కో ఎవరికో ఇన్ఫార్మ్ చేయండి. మీ రూమ్‌మేట్‌కో. ఇన్ఫర్మేషన్ అయితే ఖచ్చితంగా పాస్ చేయాల్సిందేనండి. తర్వాత కెరియర్ అండ్ రెప్యుటేషన్ ప్రొటెక్షన్స్. సో, గాసిప్స్‌లో అసలు ఇన్వాల్వ్‌మెంట్ అవ్వకండి. చిట్ చాట్స్‌లో అసలు ఇన్వాల్వ్‌మెంట్ అవ్వకండి. సో, ఎవరైనా కూర్చొని గాసిప్స్ చేసుకుంటే దాని నుంచి మీరు అవాయిడ్ అయిపోండి. అసలా పార్టిసిపేట్ చేయకండి. సో, డు నాట్ డిపెండ్ ఆన్ ఫేవర్స్ ఫర్ కెరియర్ గ్రోత్. సో, కెరియర్ గ్రోత్ కోసం మీరు ఎటువంటి ఫేవర్స్ ఇవ్వాల్సిన అవసరం లేదు. స్కిల్ డెవలప్‌మెంట్ మీద ఫోకస్ చేయండి. స్కిల్ అనేది ఉంటే గనక ఆటోమేటిక్‌గా మీ కెరియర్ గ్రోత్ అనేది ఉంటుంది. సో, స్కిల్ డెవలప్‌మెంట్ అనేది ఫోకస్ చేయండి. ఎవ్రీడే ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ అయినా స్కిల్ పైన ఫోకస్ చేస్తూ ఉంటే సరిపోతుంది. కీప్ వర్క్ ఫ్రమ్ పెర్ఫార్మెన్స్ స్ట్రాంగ్ అండ్ కన్సిస్టెంట్. మీ వర్క్ పెర్ఫార్మన్సే మీ కెరియర్ గ్రోత్ పైన డిపెండ్ అయి ఉంటుందండి. వర్క్ పెర్ఫార్మన్స్ అనేది కన్సిస్టెంట్‌గా ఉండేలాగా, స్ట్రాంగ్‌గా ఉండేలాగా చూసుకోండి. అంతకుమించి మీరు వేరే ఏం చేయాల్సిన అవసరం అయితే లేదు. ఇచ్చిన వర్క్ టైం కంప్లీట్ చేసుకుంటే సరిపోతుంది. కాన్ఫిడెన్స్ అండ్ సపోర్ట్ సిస్టమ్. సో, బిల్డ్ ఏ పాజిటివ్ ప్రొఫెషనల్ నెట్వర్క్. మీ కొలీగ్స్‌తో ప్రొఫెషనల్ నెట్వర్క్ అనేది పాజిటివ్‌గా ఉండేలా బిల్డ్ చేసుకోండి. స్టే కాన్ఫిడెంట్ ఇన్ మీటింగ్స్ అండ్ డిస్కషన్స్. గ్రూప్ డిస్కషన్స్‌లో, టీమ్ డిస్కషన్స్‌లో కాన్ఫిడెంట్‌గా ఉండేలాగా చూసుకోండి. సెల్ఫ్ డిఫెన్స్ బేసిక్స్ ఇఫ్ పాసిబుల్. సో, పాసిబుల్ ఉంటే గనక సెల్ఫ్ డిఫెన్స్ కూడా నేర్చుకోండి. అండ్ సీక్ హెచ్ఆర్ ఆర్ లీగల్ సపోర్ట్ ఇఫ్ నీడెడ్. సో, మీకేదైనా లీగల్ సపోర్ట్ కావాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేయండి. ఓకేనా? హెచ్ఆర్‌ని కాంటాక్ట్ చేస్తే గనుక అతను చెప్తారు. లీగల్ సపోర్ట్‌ని కాంటాక్ట్ చేసుకొని వాళ్ళు చెప్తారు. అంతేగాని మీకు మీరు సెల్ఫ్ డెసిషన్స్ తీసేసుకొని ఆహ్, ఎక్కువగా డిస్టర్బెన్స్ అనేవి క్రియేట్ చేసుకోకండి. ఓకేనా? సో, వాటెవర్ నేను చెప్పేది ఒకటే. మీరు జాబ్ చేస్తున్నట్టే గనక ఫస్ట్ ఆఫ్ ఆల్ వెళ్లి మీ వర్క్ చూసి మీరు చేస్తే సరిపోతుందండి.
అంతకుమించి ఎడిషనల్ వాటిల్లో పార్టిసిపేట్ అనేది ప్రొఫెషనల్గా ఉన్నంత వరకు చూసుకుంటే సరిపోతుంది తప్పితే కానీ పర్సనల్గా అయితే అసలు ఎట్లా వెళ్ళకండి కదా. సో ఏమైనా వీటి గురించి ఇంకా డౌట్స్ ఉంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే అనౌన్స్ చేస్తున్నామని చెప్పాను కదా. అప్డేట్ వచ్చేసరికి పైథాన్ ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఫిబ్రవరి 12th నుండి కండక్ట్ చేస్తున్నామండి. ఇక కోర్స్ ఒక డీటెయిల్స్లోకి వెళ్తే బేసిక్ టు అడ్వాన్స్డ్ పైథాన్ ప్రోగ్రామింగ్ 2026. ఈసారి మన సిలబస్లో జాంగో ఫ్రేమ్వర్క్ కూడా ఇంక్లూడ్ చేసాం. 2 రియల్ టైమ్ ప్రాజెక్ట్స్ కూడా ఎంవిటి ఆర్కిటెక్చర్ ఎలా వర్క్ అవుతుందో బేస్ చేసుకుని ఎక్స్ప్లెయిన్ చేయడం అయితే జరిగిందండి. ఇక బ్యాచ్ టైమింగ్స్ అంటారా, మండే టు సాటర్డే ఈవినింగ్ 7 PM to 9 PM 2 hours ఆన్లైన్ లైవ్ క్లాసెస్ విత్ డౌట్ సపోర్ట్తో కండక్ట్ చేస్తున్నాం. ఫీ స్ట్రక్చర్ అనేది స్క్రీన్ పైన అబ్జర్వ్ చేయొచ్చు. ఈఎంఐ ఆప్షన్ కూడా అవైలబిలిటీ ఉంది. 45 డేస్ అండి కోర్స్ డ్యూరేషన్. అండ్ ఈ కోర్స్ ఎన్రోల్ అయిన వాళ్ళకి మేము ప్రొవైడ్ చేసే ఫీచర్స్ అనేవి టాపిక్ వైజ్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్, స్టడీ మెటీరియల్స్ అండ్ డైలీ టాస్క్లు కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఈ కంప్లీట్ రిసోర్స్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఇస్తున్నామండి. మీరు ఒకవేళ లైవ్ క్లాస్ మిస్ అయినా కూడా రికార్డింగ్స్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఈ కాంటెంట్ అంతా కూడా లైఫ్ టైమ్ యాక్సెస్ అయితే ఉంటుంది. సో మీరు ఈ కోర్స్ ఎన్రోల్ అవ్వాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్రీ డెమో అయితే వాచ్ చేయండి. స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్‌కి కోఆర్డినేట్ చేయండి. ఫ్రీ డెమోతో పాటు సిలబస్‌కి సంబంధించిన పీడిఎఫ్ ప్రొవైడ్ చేస్తారు. అండ్ మీ ఫ్రెండ్స్ ఎవరైనా పైథాన్ బేసిక్స్ నుంచి అడ్వాన్స్డ్ వరకు తెలుగులో నేర్చుకోవాలనుకుంటే వాళ్ళకి ఈ వీడియో అనేది షేర్ చేయండి. థాంక్ యూ.